డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కలిశారు. జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీజేపీ చీఫ్గా నూతనంగా ఎన్నికైన మాధవ్ను శాల్వతో సత్కరించారు పవన్. రాష్ట్రాభివృద్ధికి కలిసి పనిచేద్దామని సూచించారు మాధవ్. హైదరాబాద్లో మరో పీఎస్ అందుబాటులోకి వచ్చింది. పాతబస్తీ కాలాపత్తర్ కొత్త పోలీస్ స్టేషన్ను కమిషనర్ సివి ఆనంద్ ప్రారంభించారు. స్టాఫ్కు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. శ్రీశైలంలో మూలా నక్షత్రం సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు బోనం సమర్పించారు. అర్చకులు, వేద పండితులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ములుగు జిల్లా వెంకటాపురంలో సీతారాముల కళ్యాణం జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. రాముని భక్తురాలు దమ్మక్క పేరిట ప్రతి సంవత్సరం ఉత్సవం నిర్వహిస్తామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులకు ప్రవాహం పెరిగింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగుల బెడదతో అన్నమయ్య కాలిబాటకు కడప జిల్లా అధికారులు మూసివేశారు. కమలాపురం నుంచి బయలుదేరిన 1000 మంది గోవింద భక్తులను కుక్కలదొడి దగ్గర ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. తిరుమలకు వెళ్లాలంటే అలిపిరి మార్గంలో వెళ్లాలని సూచించారు. నంద్యాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగులకుంట్లలో వెలిసిన సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.